హాయ్ ఫ్రెండ్స్. హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ అయితే గనుక ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. చూస్తుంటే మీకే అర్థమవుతుందో ఏదో ఆకుకూర అనుకుంటున్నారా. సో తోటకూరతో అయితే మీ ముందుకు వచ్చేసాను. రోజు చేసే ఫ్రై పప్పు కాకోకుండా ఇవాళ వెరైటీగా తోటకూర వెల్లుల్లి కారం రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, తోటకూరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం హెల్త్కి చాలా మంచిది. బోన్ స్ట్రెంత్ను అలాగే డైజెషన్కి, హెయిర్కి, స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇంక ఇవాళ అయితే గిన తోటకూర వెల్లుల్లి కారం రెసిపీ ఎలా చేయాలో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇందుకోసం అయితే గిన మనము తోటకూర అనేది ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందే, అంటే మనం ఈ కర్రీ చేస్తున్నాము అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే తోటకూర అంతా మంచిగా కాడలు తీసేసి నీట్గా 3 to 4 టైమ్స్ వాష్ చేసేసి ఇలా జల్లెడు గంట ఉంటుంది కదా, బొక్కల గిన్నె, దానిలో పెట్టేసామంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి ఆకు అనేది ఫ్రెష్గా ఉంటుంది మనకి. ఇంకా అలాగే ఇందుకోసం అయితే కనుక ఒక 3 మీడియం సైజు టమోటాలు, అలాగే 2 ఎల్లుల్లి కాదు ఎర్రగడ్డలు తీసుకోవాలి. ఇంకా ఎర్రగడ్డలు తీసుకున్న తర్వాత వీటిని రెండింటిని సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా షాప్ చేసేసుకోండి. అప్పుడే మన కర్రీ అనేది చాలా బాగా వచ్చిందనమాట. మరి లావులా ఉంటే పిల్లలు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు తినేటప్పుడు, అందుకనేసి ఇలా సన్నగా అయితే షాప్ చేసుకోండి. ఇంకా అలాగే ఒక కడాయి పెట్టేసి ఇందులోకి కొంచెం ఆయిల్ అండ్ పోపు దినుసులు అనమాట, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసి ఈ షాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి 50% ఇలా ఫ్రై అవ్వాలి. మరి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు. ఎక్కువ ఫ్రై అవ్వనిస్తే ఫ్రైలో కొంచెం చేదులాగా అనిపిస్తుంది అనమాట ఆనియన్స్. సో అందుకనేసి ఒక 70% మాత్రమే ఆనియన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా షాప్ చేసుకున్న టమోటాను కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడే కొంచెం పసుపు అండ్ ఉప్పు వేసేసి, కొంచెం పసుపు ఉప్పు వేసి మూత పెట్టేసి ఉడికించాలి. ఈ టమోటా వేసినప్పుడు ఉప్పు వేసామంటే ఆటోమేటిక్గా తొందరగా టమోటా అనేది మగ్గిపోతుంది. సో ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 10 సెకండ్స్ అయితే గిన ఫ్రై అవ్వనివ్వాలి. మనము ఫ్రై అయినిస్తే చెప్తూ ఉంటాను, ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, ఉప్పు వేస్తే టమాటా తొందరగా ఫ్రై అవుతుందని చెప్పేసి. ఇంక ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత తీసి ఒక్కసారి కలిపేసుకొని, ఇంకా ఇందులోకి వెల్లుల్లి కారం మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది వచ్చేసి ఎక్కువ ఎల్లుల్లి కారం అండ్ కొబ్బరి వేసేసి పట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసాను అనమాట. ఆ కారాన్ని ఇక్కడ యాడ్ చేసేసి మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న తోటకూరని అయితే యాడ్ చేసుకోవాలి. తోటకూర అలాగనే యాడ్ చేయొద్దు, సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం అలాగే వేసామంటే కనుక కాడలు ఉంటాయి, పిల్లలు తినేటప్పుడు ఆ కాడలు అడ్డుగా వచ్చి తినరు అనమాట. చాలామంది పిల్లలే కాదు, కొందరు పెద్దలు కూడా ఇరిటేషన్గా ఫీల్ అవుతారు కాడలు కాడలు ఉంటే. సో అందుకనేసి మంచిగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అప్పుడే మనకి తొందరగా కుక్ అవుతుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట కర్రీ అనేది. సో ఈ విధంగా దగ్గరికి అయినంత వరకు చేసుకోండి. ఇంకా నేను చెప్పే టిప్ ఏంటంటే కనుక మూత పెట్టి ఎప్పటికీ ఆకుకూరలు ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్. మూత పెట్టామంటే వాటర్ వచ్చేసి ముద్దగా పేస్ట్ లాగా తయారైపోతాయి. సో అందుకనేసి ఎప్పుడైనా ఆకుకూరలు ఫ్రై చేస్తున్నాము అంటే మూత పెట్టకోకుండా తీసేసి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది అనమాట. పొడి పొడిగా ఆకుకూర అనేది ముద్ద కాకుండా బాగా వస్తుంది. ఇంక ఇప్పుడైతే కనుక కొంచెం కారం ఉప్పు టేస్ట్ చూసుకొని కావాలి అనుకుంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు అయితే యాడ్ చేశాను. ఉప్పు అయితే యాడ్ చేసానన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ తోటకూర వెల్లుల్లి కారం అయితే ఎంతో టేస్టీగా ఉండే మన తోటకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు బై బై, టేక్ కేర్.